నువ్వు ఈకపోయినా కానీ తీసేసు మీ భూమిని అంటే మీ భూమిని మీరు పూలింగ్కి ఇవ్వకపోతే మీ భూమిని వాళ్ళు తీసేసుకోవడము, వేరే వాళ్ళకి కూడా ప్లాట్లు ఇచ్చేయడం. వేరే వాళ్ళకి ప్లాట్లు కూడా ఇచ్చేసినారు, రిజిస్ట్రేషన్ కూడా చేసేసినారు. అంటే దౌర్జన్యం అనేది ఏ స్థాయికి పోయిందనేది నిదర్శనం. అవన్నీ అడిగాము, అడిగితే నువ్వు కూలింగ్ ఇవ్వమంటారు. అంటే ఇవన్నీ మేము క్యాన్సిల్ చేస్తాము. తీసుకున్న వాళ్ళు ఎంతమంది? నేను తప్ప. ఇలాంటి కాగితాలు మనకు రావాలంటే కూడా చేతికి రావు కదా. నేను సమాచార చట్టం కింద పెట్టి 1-4 సార్లు తిరిగి ఇచ్చారు. ఈ ఒరిజినల్ కూడా ఉండేది నా దగ్గర. ఎన్ని కూడా పెట్టి కోర్టుకు కదా నిన్న తీసుకోండి, ఎన్ని కూడా ఒకసారి తీసుకొని మనం ఎన్ని తీసుకొని కోర్టు కూడా వేసే కార్యక్రమం చూసుకున్నాం సార్. దశలో పెట్టుకున్నాం సార్. మీరు రేపు 2029లో వస్తారండి. మా పొలం మాకు ఇచ్చేసి రోడ్లు కావాల్సి తీసుకోండి, కామాదారి మా పర్మిషన్ ఇది. అది అంతకన్నా ఏం లేదు. లేదరా మన అమ్మని కలిసి వస్తాను. సో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా వీళ్ళు ముందుండి దగ్గరుండి మీరు కంప్లైంట్ ఇక్కడికి లాంచ్ చేసేటట్టుగా ఇక్కడ పెడతాం, ఇక్కడ నుంచి లీగల్ సపోర్ట్ మీకు వచ్చేట్టుగా చేస్తాం. అన్ని రకాలుగా కూడా వీళ్ళతో మీరు మాట్లాడే పరిస్థితి కూడా క్రియేట్ చేస్తాం. మీకు ఏం గ్రీవెన్సెస్ ఉన్నా కూడా వీళ్ళు అటెండ్ అవుతారు, మీకు సపోర్ట్ ఇస్తారు. వీళ్ళ ప్రకారం ఒక రిజర్వాయర్ ఆడ కడుతున్నారు, ఆ రిజర్వాయర్లో భూమిని పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈయన శేఖర్ భూమి ఎక్కిపోయేసరికి చుట్టూ భూములు తవ్వేసి శేఖర్ భూమిలోకి నీళ్ళు రానిస్తున్నాడు. ఆ భూముల వల్ల న్యాచురల్ గానే సాయిల్ పోతా ఉంది. ఎగ్జాక్ట్ గా నువ్వు చేసింది ఏదైతే డాక్యుమెంట్ తీసేసి ఎగ్జాక్ట్ గా ఇదే ఏ రకంగా వీళ్ళు ఇంటెన్షనల్ గా దీని మీదనే కేసు, దీని మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ లాంచ్ చేద్దాం. చంద్రబాబు నాయుడు ఈ కేసులో ఎందుకు అరెస్ట్ చేయకూడదు అడుగుదాం. ఇంటెన్షనల్గా ఒక మనిషిని నష్టపరుస్తూ ఆయన ఆస్తిని ధ్వంసం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ముఖ్యమంత్రిగా ఏ పని అయితే నువ్వు చెయ్యకూడదు ఆ పని నువ్వు చేస్తూ నీ జీవితాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం నీది. ఆ శంకర్ అన్నది కూడా అది కూడా అంతే. 3 ఎకరాలు ఈయనని చెప్పినాడని చెప్పి మధ్యలో నుంచి కాలువ దొవ్వి మట్టి అమ్ముకొని ఆ కాలువ నటని ఇడిచిపెట్టేసి వ్యవసాయం చేయనీకోకుండా మనిషిని ఏమీ చేయనీకోకుండా చేస్తున్నాడు. నీ దగ్గర సాయిల్ ఆటోమేటిక్లీ పడిపోయేట్టుగా నీ రిజర్వాయర్ అని చెప్పి పెట్టి రిజర్వాయర్ దాకా నీ భూమి దాకా తీసుకొని వచ్చి నీ దాంట్లోకి నీళ్ళు వచ్చేట్టుగా చేసి నీ సాయిల్ అంతా దాంట్లో దౌర్జన్యంగా పడిపోయేట్టుగా చేస్తూ నీ జీవితాన్ని నాశనం చేసే కార్యక్రమం ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఇంతమంది రైతులు ఉసురు తగులే కార్యక్రమం జరుగుతూ ఉంటే చేయడం అనేది అన్యాయం. ఇది ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఖచ్చితంగా మీ అందరూ ఉసురు తగులుతుంది. దేవుడు ఖచ్చితంగా మొట్టికాయలు వేసే రోజు కూడా త్వరలోనే జరుగుతుంది.